శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, అధికారంలోకి రావడానికి ఆడిన అబద్ధాలు, చేసిన మోసాలన్నీ కూడా ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డిని వెంటాడుతా ఉన్నాయి. ఒకవైపు ఇంటి పోరుతోటి సతమతం అవుతున్నటువంటి రేవంత్ రెడ్డిని ఏదైతే ఇప్పటి వరకు మరి ఇక్కడ హామీలు ఇచ్చి భుజాల మీద చెయ్యి వేసి మరి ఇక్కడ పరిష్కరిస్తామని చెప్పి సమస్యలను సానుకూలంగా స్పందిస్తున్నామని చెప్పి మరి ఇప్పటి వరకు అంటే సుమారు 2.5 సంవత్సరాల పాటు వాళ్ళను ఏదైతే బుజ్జగించిండో ఇంకా వాళ్ళ ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. అధికారులు జంగు సైరన్ మోగించి మరి ఇక్కడ నిరసన కార్యక్రమాలతోటి ఆ ధర్నాలతోటి దద్దరిల్లుతా ఉన్నది తెలంగాణ అంతా కూడా. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మీద మరి గౌరవంతో ఓపిక పట్టినాం. ఇక 3 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉన్నది. ఇక మిగిలింది 1 సంవత్సరమే. ఇంకా వాళ్ళు పూర్తి చేసే అవకాశం లేదు. మరి ఇక్కడ ఏదైతే తమకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అదేవిధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మరి ఇక్కడ డిమాండ్లన్నింటినీ కూడా వాళ్ళు ఏదైతే ఇస్తానన్న హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి వాళ్ళు దశల వారీగా పోరాట కార్యక్రమాలు చేపడతా ఉంటే, మరోవైపు పాలిటెక్నిక్ సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోనే ఉండాలి. మరి స్కిల్ యూనివర్సిటీలో ఏదైతే విలీనం చేద్దామని చూస్తా ఉన్నారో అవి పాలిటెక్నిక్లకు సంబంధించిన ఆస్తులను అమ్మేయాలనే కుట్రలో భాగమే స్కిల్ యూనివర్సిటీలో మరి దాన్ని కలపడం అని చెప్పి ఏదైతే పాలిటెక్నిక్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారో, నిన్నటి రోజున వాళ్ళకు మద్దతు పలకడానికి వెళ్ళినటువంటి హరీష్ రావును, అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసిండ్రు. మరి ఇక్కడ అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు. అసలు తెలంగాణ గడ్డనే ఉద్యమాల గడ్డ. తెలంగాణ పోరాటంతో, తెలంగాణ ఉద్యమాలతోటి తెలంగాణను సాధించుకున్నాం. రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సరే పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఉంటాం. అదేవిధంగా మరి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మరి ఇక్కడ ఉద్యమం ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా మద్దతు ఇస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ మరి ఇప్పటికే ఏదైతే వాళ్ళకు మద్దతుగా మరి ఇక్కడ జనబాహుల్యంకి వస్తా ఉన్నదో, సెప్టెంబర్ 2వ తేదీ నుంచి జంగ్ సైరన్ మోగించబోతా ఉన్నది బీఆర్ఎస్. వారం రోజుల పాటు ఈ మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీల మీద, చేసిన మోసాల మీద, మరి ఇక్కడ సబ్బండ వర్గాలకు జరిగిన ఇబ్బందుల మీద వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా దానికి సంబంధించిన ప్రణాళికనంతా పూర్తి చేసింది. 1వ తేదీన తెలంగాణ భవన్ లో ఛార్జ్ షీట్ రిలీజ్ చేయబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, ముందుగా నమస్తే తెలంగాణలో సర్కారుతో లొల్లి, ధర్నాలతో దద్దరిల్లి, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంపై కన్నెర్ర, ప్రభుత్వ మోసపూరిత విధానాలపై సమరశంఖం, సిపిఎస్ వద్దు, పిఆర్సీ డిఏ తదితర హామీల జాప్యంపై కథం తొక్కిన ఉద్యోగులు, ఇందిరా పార్క్ మరియు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, జీవో 97 రద్దు చేయాలని పాలిటెక్నిక్ విద్యార్థులు, యూరియా యాప్ పనిచేయడం లేదని చెప్పి రైతులు మొత్తంగా మరి ఇక్కడ సర్కారుతో లొల్లి, ధర్నాలతో దద్దరిల్లి అని చెప్పి రద్దు చేయకుంటే రణమే అంటా ఉన్నారు విద్యార్థులు. జెన్జీ ఉద్యమాన్ని చూసినాం. ఇది జెన్జీ కంటే ఇంకొక స్టెప్ ముందుకు జెన్ ఆల్ఫా ఉద్యమం జరుగుతా ఉన్నది. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులు అంటే 10వ తరగతి ముగిసిన వెంటనే టీనేజ్ విద్యార్థులు ఈ రోజున ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారు అని అంటే, ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ అనేదాన్ని మరి ఇక్కడ ఏదో దానికి మసిపూసి మారేడుకాయ చేసి స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఉంటే మీకు ఉద్యోగాలు తప్ప మరి అంటే గ్యారంటీ, ఉద్యోగాలు గ్యారంటీ అన్న చందంగా ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులనే మరి క్రిమినల్ వేస్ట్ అన్నటువంటి రేవంత్ రెడ్డి, అసలు నీకంటే క్రిమినల్ వేస్ట్ పెద్ద ఎవరు లేరు అని ఇవాళ చిన్న పిల్లలతోటి అనిపించుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో చేర్చి భావి భారత ఇంజనీర్లుగా మారే మమ్మల్ని ఇవాళ ప్లంబర్లుగా, ఎలక్ట్రీషియన్లుగా, కాపీ మేస్త్రులుగా మార్చడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉన్నాడు. దాంతో పాటు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించిన ఆస్తులు సుమారు మరి 30,000 కోట్ల ఆస్తులను కొట్టేయడానికి ప్లాన్ జరుగుతా ఉన్నదని చెప్పి వాళ్లకు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ మరి జీవో 97 రద్దు చేసే వరకు ఎట్టి పరిస్థితిలో మేము తగ్గేదేలే అని చెప్పి, ఉద్యమాన్ని వదిలేసేదే లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు జంగు సైరన్ మోగించారు. వాగ్దానాలు నెరవేర్చాలంటూ ఆగ్రహించారు. హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో గురువారం ధర్నాలు నిర్వహించింది. ఓపీఎస్ వద్దు, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముందు సిపిఎస్ రద్దు, పిఆర్సీ డిఏలు అమలు చేయాలంటూ కలెక్టరేట్ల ఎదుట బైఠాయించిండ్రు. హామీల అమలులో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. మోసపూరిత విధానాలు మానుకొని డిమాండ్లు నెరవేర్చకుంటే ప్రభుత్వం మెడలు వంచుతామని ఉద్యోగులు హెచ్చరించిండ్రు. మరి ఇక్కడ ఉద్యోగుల లోపల ఉన్నటువంటి ఆగ్రహం కట్టలు తెంచుకుంటా ఉన్నది. మరి ఇక్కడ హామీల పెండింగ్
ఏదైతే ఆ హామీల పెండింగ్ ఉద్యోగుల జంగం అని చెప్పి అధికారం చేపట్టి సగం కాలం పూర్తయింది. సగం కాలం కాదు, 3 సంవత్సరాలు పూర్తి కాబోతా ఉన్నది. డిసెంబర్ 7వ తేదీన వీళ్ళు ఏదైతే మరి ఇక్కడ అధికారాన్ని చేపట్టిందో ఆల్రెడీ మరి రేపటి నుంచి సెప్టెంబరు ప్రారంభం కాబోతా ఉన్నది. సెప్టెంబరు, అక్టోబరు, మరి నవంబర్ 3 నెలలు దాటేస్తే 3 నెలలు గడిస్తే 3 సంవత్సరాలు పూర్తయిపోతుంది. అంటే 2 సంవత్సరాల 9 నెలల కాలం పూర్తయిపోయింది. కానీ ఉద్యోగులకు ఇచ్చిన మాట మాత్రం కానీ నిలబెట్టుకోలేకపోయింది ప్రభుత్వం. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే జీవో 97 రద్దు చేయాలంటూ పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసనలకు దిగారు. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలోనే తమ విద్యాభ్యాసం కొనసాగాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కార్ తీరుపై మండిపడుతూ కలెక్టరేట్ల ఎదుట ధర్నాలతో హోరెత్తించారు. శక్తిని రద్దు చేసేంత వరకు వెనక్కి తగ్గేదేలే అంటున్నారు విద్యార్థులు. ఒకవైపు ఉద్యోగులు, మరోవైపు విద్యార్థులు. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతన్నులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాప్ ఏదైతే ఉన్నదో షాపులలో అమ్మాల్సిన యూరియాను యాపులలో అమ్ముతా ఉన్నారని చెప్పి రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకవైపు నిరక్షరాస్యులైన రైతులు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కొనుక్కొని దానిలో యాప్ వేసుకొని యాప్లో ఇది చేసుకోవాలంటే మరి వాళ్ళతో అయ్యే పని కాదు. మళ్ళీ వాళ్ళు దళారుల వద్దకు వెళ్ళాలి. దళారుల వద్దకు వెళ్ళి 100-200 ఇచ్చి బుకింగ్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇది చాలదన్నట్టు ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ యాప్లు అనేది తీసుకొని వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన యూరియా యాప్లు పనిచేయడం లేదంటూ రైతుల నిరసన బాటపట్టిండ్రు. పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలంటూ రోడ్డెక్కిండ్రు. కాళ్ళు అరిగేలా తిరిగినా అసలు యూరియా దొరకడం లేదంటూ రైతులు ధర్నాకు దిగిండ్రు. మరి ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలతోటి కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పనిగట్టుకొని కావాలని బట్టగాల్చి మీదేసినాయి. ఒకవైపు అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో మరి ఇక్కడ అగ్రగామిగా నిలపడానికి కేసీఆర్ ప్రభుత్వం మరి ఇక్కడ కృషి చేస్తూ మరి అహర్నిశలు తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళేమో ఆరోపణలతోటి ఈర్ష్య ద్వేషాలను రగిల్చి ఇవాళ పారదర్శకంగా ఉన్నటువంటి పరిపాలనను తీసుకొని వచ్చి ఇవాళ కాంగ్రెస్ చేతిలో పెడితే కాంగ్రెస్ ఉన్న వ్యవస్థలన్నిటి కూడా నిర్వీర్యం చేస్తా వస్తా ఉన్నది. మరి ఇక్కడ 1,66,000 ఉద్యోగాలు ఇచ్చిండు కేసీఆర్. మరి అప్పుడే పుట్టిన తెలంగాణలో ఇవాళ మౌలిక సదుపాయాలన్నీ కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనకు అసెంబ్లీ మినహా ఏది కూడా కరెక్ట్ గా లేదు. మరి ఇలా చూసుకున్నట్టయితే సెక్రటరియట్ అంతా కూడా తీసేసి చక్కటి అందమైన సెక్రటరియట్ ని కట్టుకున్నారు. అదే విధంగా 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణను 33 జిల్లాలుగా విస్తరించుకొని చిన్న జిల్లాలు, చిన్న మండలాలతోటి పరిపాలన సౌలభ్యంగా ఉంటదని చెప్పి మరి ఇక్కడ అధికారుల పర్యవేక్షణ ఉంటది. మరి ఇక్కడ స్థానిక సంస్థలను కూడా నిర్వీర్యం కాకుండా ఉంచడం కోసం మరి ఇక్కడ సర్పంచులను పరుగులు పెట్టించి పనులు చేయించిండ్రు. హరితారం పేరుతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అదైతే మరి ఇక్కడ పచ్చ తోరణంగా మార్చిన చరిత్ర కేసీఆర్ అయితే ఇవాళ మరి ఏదైతే ఆ కట్టిన ఇల్లు పెట్టిన పోయిన దాని మీద మరి ఇక్కడ వచ్చి కూర్చున్న రేవంత్ రెడ్డి ఆ వంటను ఏదైతే వండిన వండాన్ని వడ్డించడం చేతగాక ఎవరికి వాళ్ళు అందిన కాడికి దండుకుంటూ ఇవాళ తెలంగాణను సర్వనాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో నెలకొన్నది. కొత్త నిర్మాణం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు, మరి ఇక్కడ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసింది లేదు. నేను సన్నబియ్యం ఇచ్చినా మరి అదే విధంగా ఉచిత బస్సు ఇచ్చినా అని అంతకంటే గొప్ప పనులు ఎవరు చేశారని చెప్తా ఉన్నారు. మరి మిషన్ భగీరథ ద్వారా ఏదైతే ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ గొప్పనా, సన్నబియ్యం ఇచ్చిన నువ్వు గొప్పనా? మరి కాకతీయ చెరువులన్నిటిని కూడా మరి గొలుసుకట్టు చెరువులన్నిటికీ పునరుజ్జీవం చేసి వాటన్నిటినీ మరి ఇక్కడ పూడికలు తీయించిన కేసీఆర్ గొప్పనా, ఉచిత బస్సు ఇచ్చిన నువ్వు గొప్పనా? ఇవాళ ఏదైతే 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిన కేసీఆర్ గొప్పనా, 4,000 ఇస్తా అని చెప్పి మొండి చేసి చూపించిన నువ్వు గొప్పనా? అసలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి రైతు బంధు పథకాన్ని, రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి పెట్టిన కేసీఆర్ ఎక్కడ? ఆ రైతు బంధు పథకాన్ని నేను 10,000కు 15,000 ఇస్తా అని దాన్ని 12,000కు కుదించి మరి ఇక్కడ ఏదైతే ఆ 3-4 విడతలు ఎగ్గొట్టిన నువ్వెక్కడ? ఇవాళ కళ్యాణ లక్ష్మి లాంటి అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి పేదింటి ఆడపిల్లలకు మరి ఇక్కడ మేనమామగా నిలిచిన కేసీఆర్ ఎక్కడ? దాంట్లో తులం బంగారం ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి ఇవాళ కళ్యాణ లక్ష్మికి మంగళం పాడడానికి చూస్తున్న నువ్వెక్కడ? దళితులను అదేవిధంగా బీసీల అభ్యున్నతి కోసం దళిత బంధు, బీసీ బంధు తీసుకొచ్చిన కేసీఆర్ ఎక్కడ? మరి ఇక్కడ అంబేద్కర్ దళిత బంధు అని చెప్పి 10 లక్షలను 12 లక్షలకు వేస్తా అని చెప్పి మొత్తానికి రద్దు చేసిన నువ్వెక్కడ? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇవాళ అప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణను రేవంత్ రెడ్డి చేతిలో పెట్టి ఉంటే ఇవాళ మన పరిస్థితి ఏందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మనము
ఏదైతే ఒక మనిషి మరి ఇక్కడ 10 మెట్లు ఎక్కిన తర్వాత వెనుక నుంచి వచ్చిన వాడు 11వ మెట్టు నుంచి ప్రారంభించాలి కానీ మొదటి 2 మెట్లెక్కి నేను 2 మెట్లు ఎక్కినా చూడు అని ఆ రెండింటిని చూపిస్తా ఉన్నాడు. ఇలా ఏదైతే సన్న బియ్యం తెచ్చినా అదే విధంగా మరి ఇక్కడ ఏదైతే ఉచిత బస్సు తెచ్చినా అని సన్న బియ్యం ఉచిత బస్సు తర్వాత ముచ్చట కాళేశ్వరం లాంటి ప్రాజెక్టే లేకపోతే నువ్వు ప్రాజెక్టు కట్టేటోనివా మిషన్ భగీరథ లాంటి మరి పథకం పూర్తయి లేకుంటే నువ్వు ఇంటింటికి పైప్ లైన్ వేసి మంచినీళ్ళు ఇయ్యగలిగేవాడివా? ఇవాళ కాకతీయ ఏదైతే గొలుసుకట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో వాటిని పూడికలు తీయించకపోతే నువ్వు వీటిలో ఒక 10 చెరువులకైనా పూడిక తీయించగలిగేవాడివా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ 1,50,000 కిలోమీటర్ల మీద రోడ్డు కనుక వేసి ఉండకపోతే నువ్వు కనీసం 10,000 కిలోమీటర్లన్నా రోడ్డు వేయగలిగేవాడివా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఏదైతే తెలంగాణ మీరు వేరు పడితే మీకు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఆంధ్ర వాళ్ళు ఎద్దేవా చేస్తే 7,000 మెగావాట్ల ఉత్పత్తి ఉన్నదాన్ని 22 మెగావాట్ల ఉత్పత్తికి తీసుకొని వచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి కనుక మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉంటే మనకు కరెంట్ 24 గంటలు కాదు కదా, మరి ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టుగా మరి ఇక్కడ 6 గంటల కరెంట్ అన్నా వచ్చేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ప్రజానీకం అంతా కూడా ఇంకా ఈ 3 సంవత్సరాల కాలం పూర్తి కాబోతా ఉన్నది. ఏం చేసిన రేవంత్ రెడ్డి అని అంటే చేసింది చెప్పడానికి ఏమి లేక కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుకుంటూ ఇంకా కూడా బురదల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మొన్న కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్డీఎస్ఏ డైరెక్ట్ గా అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో నీళ్లు నింపాలంటే నింపుకోవచ్చు, మమ్మల్ని బూచిగా చూపి ఇవాళ ఎవరి మీదనో బురదల్లడానికి మమ్మల్ని వాడుకుంటామంటే సహించేది లేదు. అది మీకు నిష్ణాతులైన ఇంజనీర్లు ఉన్నారు, వాళ్ళ సలహా ప్రకారం నడుచుకొని అన్నారు. మరి ఇంజనీర్లు ఏం చెప్తా ఉన్నారు అని అంటే ముందుగా మనం ఆ అన్నారం గేట్లేసి సుందిళ్ళ గేట్లేసి నీళ్లు నింపుకుందాం సార్ అంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతా అని మరి ఇక్కడ వాళ్లకు తోలు తీస్తా అని బెదిరించిన అంశాన్ని కూడా మనం చూసినాం. ఇవాళ మేడిగడ్డ లాంటి ప్రాజెక్టులో ఒక పిల్లర్ గుంగిపోయింది. ఆ బ్లాక్ ను రిపేర్ చేయాలన్నా 300 కోట్ల కంటే ఎక్కువ కావు. దానిలో ఎలాంటి సంస్థ మరి ఇక్కడ ఆ నష్టం మేమే భరిస్తాం, అది నిర్మించిస్తామంటే లేదు దీని మీద మేము విచారణ చేయాలి, ఇంకేదో చేయాలి. అసలు అవి మొత్తం గేట్లు కొట్టకపోతే ఊరుకూరే భద్రాచలమే మునిగిపోతున్నాడు. మరి మొన్న వచ్చినటువంటి ఆ సంస్థ కేంద్ర సంస్థ ఏదైతే ఉన్నదో ఆ కాంక్రీట్ టెస్టులు చేసి అసలు వీటికి ఎలాంటి ఇబ్బంది లేదు, నిండా నీళ్లు నింపినా మరి సుక్క కూడా కారిపోదు అని చెప్పిన పరిస్థితిని మనం చూసినాం. ఈ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది 3 సంవత్సరాల కాలంలో అనంటే పచ్చగా ఉన్నటువంటి తెలంగాణను సర్వనాశనం చేసింది. ఏదైతే భారతదేశంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి తెలంగాణను పాతాళానికి తెచ్చింది. ఇవాళ ఏదైతే ఉద్యోగాలకు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా మరి ఇక్కడ ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఈయనలాగా మరి ఆఖరికి ఏదైతే లైసెన్స్డ్ సర్వేలని రూపాయి జీతం రాని వాళ్ళకు కూడా మరి దానికి ఒక సభను పెట్టి నియామక పత్రాలు ఇచ్చిండు. అవి అలాంటి పనులు చేయలేదు. 1,66,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా ఇంకా తెలంగాణను ఏ విధంగా పైకి తీసుకురావాలి, ఇంకా ఏ పెండింగ్ పనులు ఏ విధంగా పూర్తి చేయాలి, ఇంకా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు, దాన్ని సత్వరం ఏ విధంగా పూర్తి చేయాలి, మొత్తంగా తెలంగాణను అన్నపూర్ణగా ఏ విధంగా మలచాలని మరి ఇక్కడ కేసీఆర్ చూస్తే ఇవాళ నేను ముఖ్యమంత్రిని ఏ విధంగా కావాలి, నేను ఏ విధంగా నా పదవిని నిలబెట్టుకోవాలి, నేను ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అంతా దోచుకోవాలి, నేను ఏ విధంగా నా తరతరాలు తరగనంత ఆస్తి సంపాదించుకోవాలని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు పశ్చాత్తాప పడతా ఉన్నారు అన్నదల్లా ఎలాంటి సందేహం లేదు. ఇవాళ ఉద్యోగులకు తెలిసొచ్చింది, విద్యార్థులకు తెలిసొచ్చింది, నిరుద్యోగులకు తెలిసొచ్చింది, రైతులకు తెలిసొచ్చింది. ఇక తెలియాల్సింది కాంగ్రెస్ నాయకులకే. ఈ 2 సంవత్సరాలన్నా ఇచ్చిన హామీలలో మరి ఏమన్నా నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారా? 6 గ్యారంటీలు 100 రోజులలో అమలు చేస్తా అన్నారు. 1000 రోజులైనా కూడా 6 గ్యారంటీలు అమలు చేయలేని అసమర్థ దద్దమ్మ సర్కార్ ఇవాళ ఏ విధంగా తెలంగాణను దోచుకుంటా ఉన్నదో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రజల మీద ఉన్నది. విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టుల నిరసన తెలిపితే పాలిటెక్నిక్ పిల్లల గొంతులు విసుకుతారా? రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఎందుకు పోరాడరు? స్కిల్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం. రాష్ట్రంలో ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలన, తుగ్లక్ పాలన. రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఎన్ని నిరసనలు తెలియజేసుకోవడానికి మేము దాన్ని హక్కుగా కల్పిస్తాం, 7వ గ్యారంటీ అది అన్నాడు. ఇలా పాలిటెక్నిక్ విద్యార్థులు ఏదైతే ధర్నాలు చేస్తా ఉన్నారో, ఏదైతే వాళ్ళు నిరసనలు తెలియజేస్తా ఉన్నారో వాళ్ళకు మద్దతు పలకడానికి హరీష్ రావు వస్తే ఏదైతే ప్రభుత్వం దద్దరిల్లిపోతా ఉన్నది. బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం, లేదంటే ఎక్కడికైనా
అక్కడికి పోతే అక్కడికి పోనీయకుండా అడ్డుకొని పోలీస్ స్టేషన్లలో కూర్చోబెడతా ఉన్న పరిస్థితి. మీరు పనులు చేయరు, మీరు పనులు చేయాలని మీకు కనువిప్పు కలిగించడానికి మరి ఇక్కడ ఏదైతే ప్రతిపక్ష నాయకులు ప్రయత్నం చేస్తే వాళ్ళ ఉద్యమాలను ఈ పోలీసులతోటి అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ఇక ఆర్టీసీ ఆస్తిపై సర్కార్ పెత్తనమేంది? ఏ చట్టం కింద ఆ భూములను హౌసింగ్ కార్పొరేషన్ కి ఇస్తున్నారు? విలీనం కాకుండానే ఆర్టీసీ ఆస్తి ప్రభుత్వం ఆస్తి ఎలా అవుతుంది? రాష్ట్ర విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లో ఆర్టీసీ అంశం ఇంకా పూర్తి స్థాయిలో విభజన గాని సంస్థ భూములు స్థిరాస్తులు ఇందిరామిళ్లకు ఆర్టీసీ భూమి ఇవ్వడంపై సర్వత్రా సందేహాలు. సమగ్ర వివరణ ఇవ్వాలంటున్న నిపుణులు ఆందోళనకు సిద్ధమవుతున్నా మరి ఇక్కడ కార్మికులు. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఏదైతే మేనిఫెస్టోలో ఏం పెట్టింది? మేము అధికారంలోకి రాగానే వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, అపాయింటెడ్ డే ప్రకటిస్తామని చెప్పిండ్రు. 3 సంవత్సరాలుగా వస్తా ఉన్నది. ఆర్టీసీ ఉద్యోగులు మరి ఏదైతే స్ట్రైక్ చేసిరో ఆ స్ట్రైక్ లో కూడా వాళ్ళకి హామీ ఇచ్చి ఆ హామీని కూడా తుంగలో దక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. పైపెచ్చు ఇలా ఆర్టీసీకి ఉన్న ఆస్తులను ఇవాళ లాగేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు నిర్మించడానికి ప్రభుత్వ భూములేమో అమ్ముకుంటా ఉన్నది. ఇలా ఆర్టీసీ లాంటి సంస్థల దగ్గర నుంచి భూములు తీసుకునేమో ఇందిరమ్మ ఇళ్ళకి ఇస్తుందట. ఎందుకు? ప్రభుత్వ భూమి అనేకంగా ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే ప్రజలకు ఉపయోగించడానికి అవసరం పడ్డ రోజున అసలు ప్రభుత్వం దగ్గర భూమే లేదంటాడు, కానీ అమ్ముకోవడానికి మాత్రం వేల ఎకరాలున్నది భూమి. మన దగ్గర భూమికి ఏం కొదవా అని చెప్తాడు. మరి ఇలాంటి ఆర్టీసీ భూమి ఏదైతే ఉన్నదో మరి ఆర్టీసీ ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా మారాలంటే ముందుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. విలీనం చేయడు కానీ ఆర్టీసీ ఆస్తులు మాత్రం గుంజుకుంటాడట రేవంత్ రెడ్డి. శ్రీవారి సేవకు ప్రాంతీయ పరీక్ష. తెలంగాణ వేద పండితులకు అన్యాయం. వేద పారాయణదారు నియామక ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన. 791 పోస్టుల్లో 636 పోస్టులు తెలంగాణకి, ఏపీకి అనట. మిగతా రాష్ట్రాలకు 155 పోస్టులు. తెలంగాణ నుంచి తక్కువ మందికి ఛాన్స్, ప్రతిభ ఉన్న దక్కని ఉద్యోగం కోర్టులను ఆశ్రయిస్తామంటున్న తెలంగాణ అభ్యర్థులు. మరి విభజన చట్టంలో ఉన్న ప్రకారంగా మరి ఇక్కడ తెలంగాణకు ఏదైతే ఆ తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడుకొని 10 సంవత్సరాల పాటు ఎంజాయ్ చేసిన ఏపీ ఇవాళ ఏపీలో అది కూడా మరి ఇక్కడ ఏదైతే శ్రీవారికి సంబంధించిన పోస్టులు నియామక పోస్టులలో తెలంగాణకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తా ఉన్నదని చెప్తా ఉన్న పరిస్థితి. కొడుకు ఎదుటే తల్లిపై లైంగిక దాడట. మద్యం మత్తులో ఇద్దరు దుర్మార్గం. అడ్డుకోబోయిన బాలుడిపై దాడి. మత్తల్లో మహిళ ప్రైవేట్ పార్ట్స్ కోసి పరారైన దుండగులు. తీవ్ర రక్తస్రావం కావడంతో దవాఖానకు తరలింపు. నిందితుల కోసం పోలీసుల గాలింపు. ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే పిల్లి గుడ్డిదైతే ఎలుక పిల్లి మీద ఎక్కి ఎకసెక్కాలాడుతుందట. ఇలా పోలీసుల పరిస్థితి కూడా అట్నే ఉన్నది. పోలీసులకు మెయిన్ డ్యూటీ ఏంది? శాంతి భద్రతలను కాపాడాలి, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసుల డ్యూటీ ఏంది? ఏదైతే ప్రతిపక్ష నాయకులు మాట్లాడతారో వాళ్ళ గొంతు నొక్కాలి, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలి, కాంగ్రెస్ నాయకుల ప్రాపకం పొందాలి. ప్రజలకు రక్షణను శాంతి భద్రతలను గాలికి వదిలేసి పోలీసులు కాంగ్రెస్ నాయకులకు అడుగులకు మడుగులెత్తుతూ తిరుగుతా ఉన్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్నది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ధరల మంటలు. పేద మధ్యతరగతి కుటుంబాలు బెంబేలు. కుటుంబ బడ్జెట్ బేజారు. 6.32% ద్రవ్యోల్బణంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదట. ఏది అత్యల్పంగా ఉన్నటువంటి దానిలో అగ్రస్థానంలో ఉన్నది. దేశ సగటు ద్రవ్యోల్బణం అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రానున్న రోజుల్లో మరింత పెరిగే ముప్పు. ధరల కట్టడికి సర్కార్ చర్యలే కీలకం అని చెప్తా ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ తెలంగాణ ఏ విధంగా దిగజారింది, ద్రవ్యోల్బణం ఏ విధంగా ఉన్నది, భారతదేశంలోనే నెంబర్ 1 ఎందుకున్నది అంటే ఈ పరిపాలన ఏ విధంగా ఉన్నదో దానికి నిలువుటద్దంగా కనబడతా ఉన్నది. ఇవాళ అస్తవ్యస్త పరిపాలనతోటి మరి ఏ వ్యవస్థలు కూడా మరి సక్రమంగా లేవు. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతా ఉంటాయి. ఇలా సామాన్యుడు పండుగలు జరుపుకోలేని దుస్థితి నెలకొన్నదని చెప్పి ఇక్కడ ఈ కథనం చెప్తా ఉన్నది. ఈ అంతులేని విషాదం. మృత్యు దిబ్బలుగా నదీ పరివాహక ప్రాంతాలు. నేపాల్లో మెరుపు వరదలతో ఘటనలో 392 దాటిన మరణాలు. 1500 మంది జాడ గల్లంతు. వారిలో 290 మంది భారతీయులే. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు. రోడ్లు లేకపోవడంతో హెలికాప్టర్లతోనే క్లిష్టంగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. సహాయక సామాగ్రి NDRF సిబ్బందిని పంపిస్తున్న భారత్ అట. మరి ఇక్కడ నేపాల్ కకావికలం అయిపోయింది. భారీ వరదలతోటి ఊర్లే తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి. మరోవైపు పర్యాటకం మీదనే బతుకుతా ఉంటది నేపాల్. వివిధ దేశాల నుంచి పర్యాటకానికి వస్తూ ఉంటారు. సుమారు మరి ఇక్కడ 300 మంది భారతీయులే అందులో గల్లంతైనట. అందులో తెలంగాణకు సంబంధించిన వాళ్ళు 23 మంది గల్లంతైన పరిస్థితి. మరి ఇక్కడ ఏదైతే ఇదంతా చైనా కుట్రనే అని చెప్తా ఉన్న పరిస్థితి. అంటే చైనా ముందస్తు హెచ్చరిక చేయకుండా
అక్కడ నుంచి వాటర్ను వదిలేసిందని చెప్తా ఉన్న పరిస్థితి. మరి చైనా మాకు సంబంధం లేదంటా ఉన్నది. ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ పర్యాటకం మీదనే మరి దాని జీవనం వెల్లడిస్తున్నటువంటి నేపాల్కు ఇది తీరని ఆశీర్వాదంగా మారింది. భారత్ మాత్రం అండగా నిలిచి భారీ సహాయం అందించడానికి ముందుకొచ్చింది. డిమాండ్లు సాధించే వరకు పోరు తప్పదంటున్న ఉద్యోగులు. ఇక మహిళల కన్నీరుతో సునామీ వస్తుంది. కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పెండింగ్ బిల్లుల కోసం అవసరమైతే దీక్షకు సిద్ధమని వెల్లడి అట. మరి ఇక్కడ ఎక్కడ కూడా అసమ్మతి ఎమ్మెల్యేలు తగ్గేది లేదంటా ఉన్నారు. మరి ఇక్కడ కొండా సురేఖకు పరోక్షంగా మద్దతుగా నిలిచిండు. ఎందుకంటే మహిళల కన్నీరుతో సునామీ వస్తుంది. ఇలా నువ్వు మహిళను ఇబ్బంది పెడితే రేవంత్ రెడ్డి నీ సీటుకి ఎసరస్తుంది అని చెప్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక అస్తవ్యస్తం సార్. ఇటీవల ఓట్లేసినా నేడు గల్లంతాయ. ఇంటింటి సర్వేలో బిఎల్ఓల ఇష్టారాజ్యం. రాజకీయ నేతలకు తప్పని నోటీసులు. పేరు అక్షరాల మార్పుతో కొత్త తంటాలు. నిస్సహాయ ఓటర్లకు బిగ్ రిలీఫ్. ఇక్కడ అస్తవ్యస్తంగా ఉన్నది సర్ ప్రక్రియ అని చెప్తా ఉన్న పరిస్థితి. ఈ మధ్య ఓట్లేసిన వాళ్ళకు కూడా మళ్ళీ నోటీసులు వచ్చినాయి. రాజకీయ నాయకులకు కూడా నోటీసులు రాక తప్పని పరిస్థితి అని చెప్తా ఉన్న పరిస్థితి. ఇక 300 మందికి పైగా భారతీయులు గల్లంతట. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే చాలా మంది మానస సరోవర్ యాత్రకు వెళ్ళిన వారే. మరి మానస సరోవర్ యాత్ర అనేది ఎక్కువగా భారతీయులు కూడా వెళ్తా ఉంటారు. మరి ఆ భారతీయులలో తెలంగాణ నుంచి 23 మంది గల్లంత అయిందట. ఇక గీత దాటిన వారి వివరాలు ఇవ్వండి. బట్టిని కోరిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే. బెంగళూరులో 40 నిమిషాల పాటు భేటీ. కొండా సురేఖ కుమార్తె సుస్మిత చిన్నారెడ్డి వ్యాఖ్యల వ్యవహారంపై చర్చ. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘనలపై ఆరా. ఈ అంశానికి ముగింపు పలకడంపై దృష్టి. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చ. ఇప్పటికే ఖర్గేకు క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిందట. మొత్తంగా మరి ఆంధ్రజ్యోతికి మాత్రం సురేఖ ఏదైతే కొండా సురేఖ మీద మరి ఇక్కడ ఖచ్చితంగా వేటు పడాలి. మరి రేవంత్ రెడ్డికి మేము రక్షణగా నిలవాలని బాగానే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది. ఇక తవ్విన కొద్దీ కాసుల పంట. భూపాలపల్లి గనుల శాఖ ఏడి జయరాజ్ అవినీతి. ఇసుక అక్రమ రవాణాదారుల నుంచి వసూళ్లు. కారు డ్రైవర్ ద్వారా వసూళ్లు. కూతురి ఖాతాకు బదిలీ. హైదరాబాద్ సహా 8 చోట్ల ఏసీబీ దాడులు. 25 కోట్ల విలువైన అక్రమార్జన గుర్తింపు. 3,21 లక్షల వ్యవసాయ భూమి సహా పలు ప్లాట్లు, ఇండ్లు. మరి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లా ఏసీబీకి పట్టుబడ్డ వాళ్ళు మరి నిత్యం యావరేజ్ గా రోజుకు ఒక అధికారన్నా ఉంటా ఉన్నాడు. కోట్ల గనుల శాఖ అంటే ఇసుక మీద కోట్లు అధికారులే సంపాదిస్తే ఇక ఈ భూపాలపల్లి జిల్లా మరి మంత్రిలో ఉన్నది. మంత్రి నుంచే ఇసుక అంతా పోతుంది. మరి అమాత్యుల వారికి ఎంత చెందుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక మళ్ళీ తెరపైకి పునర్విభజన. వర్షాకాల సమావేశాలు ప్రోరోగ్ కాలేదు. ప్రత్యేక సమావేశాలపై నిర్ణయం ప్రభుత్వానిదే. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు. నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లుపై కేంద్రం కసరత్తు కొనసాగుతుందన్న సంకేతాలు. లోక్సభ సీట్లను మరో 25 ఏళ్ల పాటు పెంచొద్దు. డీలిమిటేషన్ పై ఆలోచనల్ని ప్రతిపక్షంతో పంచుకోండి. దేశానికి ఇది కీలకమైన అంశం. ఏకపక్షంగా వెళ్లొద్దు. 2029 నుంచే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే లేఖ అట. 2029 నుంచే పెంచారట. కానీ నియోజకవర్గాలు ఎందుకు పెంచొద్దంటా ఉన్నదో మరి కాంగ్రెస్ దానికైతే మరి ఎలాంటి సాంకేతిక అంశాలను మాత్రం చెప్పడం లేదు. మొత్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరగడం ద్వారా మరి ఇక్కడ ప్రజలకే ఉపయోగం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా పునర్విభజన జరగాలని చెప్పి ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ఆలోచన చేస్తానో దానికి అనుగుణంగానే కేంద్రం ముందడుగు వేస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. ఉద్యోగులతో పెట్టుకుంటే అంతేనట. మరి ఇక్కడ మీరు ఈ ఉద్యమాన్ని నీరు గారుస్తారా? ఇప్పటికే 2.5 సంవత్సరాల పాటు మీ ఎవరైతే జేఏసీ నేతలు ఉన్నారో వీళ్ళే ఉద్యమాన్ని నీరు గార్చుకుంటూ వచ్చిండ్రు. ఇప్పటికన్నా దీని మీద నిలబడతారో మళ్ళీ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ కు లొంగుతారో మరి వేచి చూడాలి. అసెంబ్లీని స్తంభింపజేస్తాం. పాలిటెక్నిక్ విద్యార్థుల తరఫున పోరాడతాం. స్కిల్ యూనివర్సిటీ పేరుతో వారి జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి మరి స్కిల్ యూనివర్సిటీలో ఎందుకు విలీనం చేస్తా అంటా ఉన్నాడు. స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తే పాలిటెక్నిక్ సంబంధించిన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం చేతిలోకి పోతాయి. ఆ ఆస్తులన్నిటినీ అమ్ముకోవడమే ఇవాళ రేవంత్ రెడ్డి ముందున్న కర్తవ్యం. మరి డబ్బులన్నీ ఏం చేస్తారు? మరి ఏం డెవలప్మెంట్ కు వాడతాడు? ఒకటేసారి డబ్బులన్నీ తీసుకుని ఏం చేస్తాడు అని అంటే రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమున్నది అని అంటే ఎలక్షన్ల ముందు మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం దగ్గర ఖజానాను నింపుకొని మరి ఎవరైతే మహిళలకు ఇస్తారన్న 2500 3 నెలల్లో 4 నెలల్లో ప్రతి మహిళకు 10,000 వచ్చే విధంగా ఇచ్చుకుంటూ కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం 100 మందికో 200 మందికో ఇచ్చుకుంటూ 2,000 పెన్షన్ 4,000
అవి నెల ముందో 2 నెలల ముందో ఇచ్చుకుంటూ ఇక మేము అన్నిటిని కూడా సెటిలైడ్ చేసినాం, ఈ కాన్సీగా మళ్ళా మా గవర్నమెంట్ రాగానే ఇవన్నీ కొనసాగుతాయి అని చెప్పి మరి ఏదైతే ఎన్నికల తాయిలాల కోసం ఇవాళ భూములన్నింటినీ కూడా అమ్మేసి ఖజానాలో నిల్వ పెట్టుకొని ఎలక్షన్ల కోసం ప్రభుత్వ ధనాన్ని మరి ఎరగా వేయడానికి రేవంత్ రెడ్డి అండ్ కో ప్రయత్నం చేస్తా ఉన్నదని చెప్పి మరి నిపుణులు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మేట వేసిన మృత్యువు నేపాల్లో 392కు పెరిగిన మృతుల సంఖ్య 30 దేశాలకు చెందిన 1500 మంది గల్లందట. 372 మంది మరి ఇక్కడ మృత్యువాత పడితే అలా మరి 300 మంది భారతీయులే ఉన్నారని చెప్తా ఉన్న పరిస్థితి. అందులో 23 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేపాల్ అనే దానికి మనకు వీసా అక్కర్లేదు, పాస్పోర్టు అక్కర్లేదు, ఆధార్ కార్డు ఉంటే చాలు మనం నేపాల్కు బాజాప్తా కరీంనగర్కు హైదరాబాద్కు వెళ్ళినట్టు బస్సులో వెళ్ళి రావచ్చు. కాబట్టి భారతీయులందరూ కూడా విహారయాత్రలు కానీ మానస్ సరోవర్ యాత్ర కానీ మాక్సిమం నేపాల్కు పోతూనే ఉంటారు. అందులో భాగంగా భారతీయులే ఎక్కువ మంది ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డట్టుగా ఏదైతే ఈ వరదలలో చిక్కుకున్నట్టుగా తెలుస్తా ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక టూరిస్ట్ హబ్గా మీరాలం చెరువట పురోగతిలో సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు. అనుబంధంగా దీవుల్లో కన్వెన్షన్ సెంటర్లు, విడిది కేంద్రాలు, లేజర్ షో, వాటర్ స్పోర్ట్స్, జూ పార్కును కలుపుతూ స్కై వాక్ ఆకస్మిక తనిఖీల్లో అధికారులకు సూచనలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఏదో ఒకటి ఎక్కడికన్నా పోయి ఏదో ఒకటి చూపించి ఇక రేవంత్ రెడ్డి చాలా గొప్ప గొప్ప పనులు చేయబోతా ఉన్నాడని చెప్పి 4 డిజిటల్కు సంబంధించిన ఫోటోలు వీటిని క్రియేషన్ చేసి పెట్టుకోడు. 4 రోజుల తర్వాత దాన్ని అక్కడనే వదిలేసుడు. ఇవాళ ప్రజలకు తక్షణ అవసరాలైనటువంటి రైతులకు సంబంధించి యూరియాను ప్రతి రైతుకు ఏ విధంగా అందజేయాలి, అదేవిధంగా మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి పేరుకపోయిన బకాయిలను ఏ విధంగా వసూలు చేయాలి, అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఇక్కడ వీళ్ళకు సకాలంలో వీళ్ళకు ఏదైతే కరెంటు ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా వీళ్ళకి సంబంధించి మరి ఇక్కడ ఎల్నినో ప్రభావంతో మరి ఇప్పటి వరకు ఏదైతే బీఆర్ఎస్ మీద బురద జరగడానికి నీటిని నింపకుండా మనం చేసినామో మరి వాళ్ళకు సరైన సమయంలో నీళ్లు రాకుంటే ఆల్టర్నేట్ గా ఏ విధంగా అరేంజ్ చేయాలి, మరి నీరు అందని వాళ్ళకు ప్రత్యామ్నాయ పంటల వైపు వాళ్ళని ఏ విధంగా మరల్చాలి, మరి పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి, నిరుద్యోగులకు సంబంధించి మరి వాళ్ళని ఏ విధంగా వాళ్ళను బుజ్జగించాలి, ఏ విధంగా వాళ్ళ సమస్యను పరిష్కరించాలి, ఏ విధంగా జాబ్ క్యాలెండర్ను చేయాలి, 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేయాలి, వీటన్నిటి మనిషి పిఆర్ స్టంట్లు ఏ విధంగా మనం చేయాలి, ప్రజలను మళ్ళా ఏ విధంగా బురిడి కొట్టించాలన్న దాని మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ దృష్టి పెట్టింది. మరి దీన్ని కూడా మనం ఏదైతే ప్రజలు కూడా తెలివిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. మరి ఇక్కడ ఈ 2 సంవత్సరాల పాటు మరి కాంగ్రెస్ మీద ఒత్తిడి తెచ్చి మరి హామీలను అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఓటు అనే ఆయుధం ద్వారా కాంగ్రెస్ ను పాతాళంలో పాతిపెట్టి మళ్ళీ తెలంగాణకు ఏదైతే పూర్వ వైభవం సంపాదించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీదనే ఉన్నదని తెలియజేస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగే పలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.